ఇంకొకటి ఇప్పుడు డైరెక్ట్ ఫండ్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అని ఒకటి ఉంది. సో ఎక్కువ మంది డైరెక్ట్ ఫండ్స్ కి వెళ్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ అడ్వైజర్స్ వెళ్లకుండా డైరెక్ట్ మేము ఆ యాప్స్ లో చేసుకుంటాం అని చెప్పి జిరోదా అని, గ్రో అని, ఇంకా కుబేరా అని ఇలా డిఫరెంట్ యాప్స్ లో చేస్తూ ఉన్నారు. సో వై సమ్వన్ షుడ్ కమ్ టు ఏ డిస్ట్రిబ్యూటర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డైరెక్ట్లీ? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్, ఎక్సలెంట్ క్వశ్చన్. చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. బట్ ఎవరు ఫేస్ చేస్తున్నారంటే ఎవరి దగ్గర సబ్జెక్ట్ లేదో, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉండి కూడా సబ్జెక్ట్ లేని వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. అండ్ నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. అసలు వై షుడ్ వి ఇన్వెస్ట్ అండి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అది మనకు తెలవడం కోసం మ్యూచువల్ ఫండ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వీళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత వీళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ, డెట్ రెండు ఉంటాయని తెలుసు. ఈక్విటీలో 17 కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయండి. అండ్ అందులో మళ్ళీ థిమాటిక్ అండ్ సెక్టోరియల్కి వెళ్తే హండ్రెడ్స్ ఆఫ్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి. అండ్ డెట్లో కూడా మినిమం 10 to 12 కేటగిరీస్ ఉన్నాయి. తర్వాత హైబ్రిడ్, ఇలాంటి ఇన్ని ప్రోడక్ట్స్, అంటే ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే మోర్ దెన్ 3000 స్కీమ్స్ ఉన్నాయండి. ఒక ఇన్వెస్టర్ డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నారు. అంటే ఇలా ఆయన పాస్ట్ రిటర్న్స్ చూసి కొంటారండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 years బ్యాక్ ఒక కొత్త ఫండ్ వచ్చిందండి. అది విత్ ఇన్ 3 monthsలో ట్రెమండస్ రిటర్న్ వచ్చేసింది. అందరూ కూడా ఆన్లైన్లో చూస్తారు. అంటే లైక్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి, మనీ కంట్రోల్ అని, వాల్యూ రీసెర్చ్ అని, ఇందులో పాస్ట్ రిటర్న్ చూస్తారు, డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటారు. కానీ ఆ ఫండ్లో ఎంత రిస్క్ ఉంది అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక ఎగ్జామ్ పాస్ కాకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియకుండా ఏం చేస్తారు, యాక్చువల్లీ ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సెక్టోరియల్ ఫండ్ ఒకటి, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ టైమ్ హారిజన్ షుడ్ బి మోర్ దెన్ 7 to 10 years. అది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. వీళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. 30% పాజిటివ్ రిటర్న్ సిఏజిఆర్ ఇచ్చిన ఫండ్ నెక్స్ట్ ఇయర్లో -30% వస్తుంది. అంటే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే 30% ఆన్లైన్లో కనిపించేస్తుంది, ఇన్వెస్ట్ చేయగానే వచ్చేస్తుంది అని చెప్పేసి. ఆ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఆంఫీ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకుంటే ఏ ఫండ్లో ఎంత రిస్క్ ఉందనేది వాళ్ళకి తెలుస్తుంది. అలా ఒక మ్యూచువల్ ఫండ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదండి, ఈ డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి. చాలామంది నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి. డైరెక్ట్లో ఈవెన్ 1 lakh SIP చేసేవాళ్ళు మన డిస్ట్రిబ్యూటర్ కలిసిన తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డైరెక్ట్ స్టాప్ చేసి మన దగ్గర 2.5 lakh SIP చేస్తున్నారు. ఎందుకంటే 1 lakh ఆయనకి రిక్వైర్మెంట్ సరిపోదన్నమాట ఆయన లైఫ్లో ఉన్న గోల్స్కి. అట్లా ఇందాక రిటైర్మెంట్ ప్లానింగ్ చెప్పాను. ఎంతమంది అండి 7% ఫైనాన్షియలీ ఫ్రీడమ్ ఉన్నారు ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 65. అలా మనం ఎంతమందికి అయితే హెల్ప్ చేస్తామో, ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటే దానికి ఆబ్జెక్టివ్ ఉండాలి. ఆబ్జెక్టివ్ లేని ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఇవాళ ఇన్వెస్ట్ చేస్తారు, రేపు పొద్దున -30% వస్తే విత్డ్రా చేస్తారు, మళ్ళీ ఇంకో ఫండ్ లాస్ట్ 1 yearలో రిటర్న్ కనిపిస్తుంది, అందులో ఇన్వెస్ట్ చేస్తారు, తీసుకుంటారు. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళడం అనేది 100% నేనైతే అడ్వైస్ చేయను. డైరెక్ట్ ఇన్వెస్టర్స్ చేసుకుంటారు యూట్యూబ్లో చూసి అది, కానీ యూట్యూబ్లో వచ్చే అడ్వైజ్ వచ్చేసి జనరల్ అడ్వైజ్ అండి. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, కడుపు నొప్పి లేస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాము, దగ్గర ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకుని అడిగితే ఆ మెడికల్ షాప్ అయినా ఇచ్చేస్తాడు. ఇది జనరల్. ఇప్పుడు ఆ 3 days తర్వాత కడుపు నొప్పి తగ్గలేదు అనుకోండి, ఏం చేస్తాం సార్? ప్రొఫెషనల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తారు. ఆ ప్రొఫెషనల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, ఆ డాక్టర్ ఎక్కడ కడుపు నొస్తుంది, రైటా, లెఫ్టా, పైన, కింద, ఇక్కడ చెప్తాం. మనం రైట్ సైడ్ పైన అని చెప్పామనుకోండి, ఒక స్కానింగ్ రాస్తారు, రాస్తే లోపల గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని చెప్తాడు. బట్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ మెడికల్ షాప్కి వెళ్తే ఏం చెప్తారు, ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు. బట్ అది మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా లేదా అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఒక క్వాలిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చెప్పగలుగుతాడు. కరెక్ట్. బట్ ఈ 3 days డిలే మూలంగా అది ఇంకా డిసీజ్ పెరుగుతుంది, లోపల ఇన్ఫెక్షన్ వస్తుంది, 2 లక్షలు అవుతుంది. ఇన్ఫెక్షన్ పెరిగిపోతే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అలా అనమాట. బట్ మనీ రిలేటెడ్ ఇది తెలియదు కదా, ఇప్పుడు ఫిజికల్ అనుకోండి ఇమీడియట్ గా తెలుస్తుంది. బట్ మనీ రిలేటెడ్ అది 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది సార్. అప్పటికి టైం అనేది మోర్ వాల్యుబుల్ కదండి. టైం వన్స్ ఒక్క సెకండ్ గడిచిపోయినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా టైం రిటర్న్ రాదండి. అందుకని చెప్పేసి వీళ్ళు
అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉంటారో ఒక ఫ్యామిలీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఉండడం అవసరం అండి. ఓకే ఫైన్. మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. మన ఓన్ నాలెడ్జ్ ఏదో ఉందని అనుకుని దాంతో ఏదో మంచి బెస్ట్ ఫండ్స్ ఏంటని చెప్పి ఇన్వెస్ట్ చేసేస్తే వర్కౌట్ అవ్వదు. దీనికి చాలా సబ్జెక్ట్ ఉంది. ఈవెన్ నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఆఫ్టర్ 10 years ఆల్సో నేను నేర్చుకుంటూ ఉన్నా, ఇంకా కొత్త కాన్సెప్ట్స్ ఏవి కూడా తెలుస్తూనే ఉన్నాయి, కొత్త స్ట్రాటజీస్ అప్లై చేస్తూ ఉన్నాం. సో డోంట్ గో వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్. ఐఎంపీ ఎగ్జామ్ అంటే మీరు డైరెక్ట్ చేయాలని అనుకుంటే అట్లీస్ట్ ఐఎంపీ ఎగ్జామ్ అయినా రాసి మీరు వెళ్ళండి, డైరెక్ట్లో చేసుకోండి, ఏం లేకుండా చేయొద్దు. రెండోది, వన్స్ ఈవెన్ అది రాసినా కానీ కంటిన్యూస్ నాలెడ్జ్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్యాక్స్ రూల్స్ మారిపోతూ ఉంటాయి, అండ్ ఫండ్స్ రిలేటెడ్ స్కీమ్స్ డేటా మారిపోతూ ఉంటుంది, ఫండ్ మేనేజర్స్ మారిపోతూ ఉంటారు. ఇవన్నీ మీరు ప్రాపర్గా మేనేజ్ చేసుకోకుండా తెలుసుకోకుండా వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం. నెక్స్ట్, మార్కెట్స్ అనేవి అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ ఇన్ని లక్షల లాభం వచ్చిందని ఒకసారి జరుగుతుంది, ఇన్ని లక్షల లాస్ వచ్చిందని ఇన్ని లక్షల కోట్లు లాస్ వచ్చిందని చెప్పి ఒక టైప్ ఆఫ్ న్యూస్ ఉంటుంది. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. గోల్డ్ ఒక టైంలో బాగా పెరుగుతుంది, లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేవి ఒక కేటగిరీ ఉంది, అది ఒకసారి పెరుగుతుంది, స్మాల్ క్యాప్ అనేది ఒక కేటగిరీలో పెరుగుతూ ఉంటుంది. యూ హ్యావ్ టు నో ఆల్ దిస్, దెన్ ఓన్లీ మీరు ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో వెల్త్ క్రియేషన్ అనేది జస్ట్ లైక్ దట్ అయిపోతే అవ్వదు, ఇట్స్ అ సైన్స్. ఓకే, సో బీ కేర్ఫుల్ వైల్ యూ డూయింగ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వితౌట్ నాలెడ్జ్. If you have knowledge, that's well and good, but keep updating the knowledge. Mutual fund distributor గా పనిచేయడం మూలంగా సొసైటీ గానా బెనిఫిట్ ఉందని అంటారు? 100% సార్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ప్లానింగ్ ఇచ్చేసి ఆయన ఒక గోల్ని అచీవ్ చేసేటందుకు మ్యూచువల్ ఫండ్ మంచి స్కీమ్స్ మనం సజెస్ట్ చేసాము అనుకోండి, ఆయన లైఫ్లో ఒక అంటే లైక్ అన్అచీవబుల్ అంటే లేకుంటే జనరల్గా ప్లాన్డ్ కంటే అన్ప్లాన్డ్ కంటే ప్లాన్డ్ అనేది కొంచెం పబ్లిక్కి కంఫర్ట్నెస్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇవాళ రోజున నేను మంత్లీ ఒక 50,000 ఖర్చు పెడుతున్నాను, కానీ లాంగ్ టర్మ్లో ఆఫ్టర్ నేను రిటైర్మెంట్ ఇంకో 20 years తర్వాత కావాలి అనుకుంటే కనుక సేమ్ ఎక్స్పెండిచర్ అనేది మంత్లీ 2 lakhs అవుతుంది. కానీ అది నాకు జనరల్గా తెలుస్తుందా ఒక కామన్ మెన్గా? ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనే ఒక ఎనిమీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది, కానీ అది గుర్తించలేరు. ఇలా వీళ్ళు గుర్తించి పబ్లిక్కి వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత ఒక కంఫర్టబుల్ రిటైర్మెంట్ ఇచ్చినా లేకుంటే ఎనీ గోల్కి కంఫర్టబుల్గా వాళ్ళు అచీవ్ అయ్యే విధంగా చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. చేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ సంతోషంగా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పబ్లిక్కి. దీనితో పాటు ఇక్కడికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వెళ్తాయి సార్? ఇండైరెక్ట్గా ఇండియన్ ఎకానమీలోకి వస్తాయి. ఎకానమీలోకి ఎక్కువ మనీ వచ్చింది అనుకోండి, ఎకానమీ స్టేబుల్గా గ్రో అవుతుంది. లైక్ ఇప్పుడు ఇందాక ఎస్ఐపి మీరు అడిగారు, ఇండియాలో ఎస్ఐపి టుడే ఎస్ఐపి ఎంత ఉంది ఐడియా ఉందా సార్? 30,000 crores ఆఫ్ ఎస్ఐపి రన్నింగ్లో ఉంది. అంటే ప్రతి నెల 30,000 కోట్లు ఇన్వెస్టర్స్ బ్యాంక్ నుండి వచ్చేసి ఇండియన్ ఎకానమీలోకి వస్తుందంట. అంటే సంవత్సరానికి 30,000 crores అంటే 3.6 lakh crores అనేది వస్తుంది. అండ్ జనరల్గా మీరు వినే ఉంటారు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఎఫ్ఐఎస్ మనీ విత్డ్రా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దానివల్ల పడుతుంది అని. ఈ ఎఫ్ఐఎస్ విత్డ్రా చేస్తూ మార్కెట్ పడేటప్పుడు మన ఇన్వెస్టర్స్ మనీ వచ్చేసి ఆ మార్కెట్ని ఆపుతుంది అక్కడ. ఇలా మనం సొసైటీకి కూడా హెల్ప్ చేస్తున్నట్టు ఇండియన్ ఎకానమీకి కూడా అండి. ఒక 5 to 8 years బ్యాక్ మనం చూసుకుంటే కనుక ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐస్ అంటారు, వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతాయి, అంటే వాళ్ళు మనీ తీసేసుకుంటే కనుక ఇండియన్ ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ పడేది. బట్ ఈవెన్ నేను రీసెంట్గా బీఆర్కే న్యూస్ వీటిల్లో లైవ్ చేస్తున్నప్పుడు పెద్ద ఇంపాక్ట్ లేదు. ఈవెన్ ఎఫ్ఐఐస్ వచ్చినా ఉన్నా వెళ్ళిపోయినా అయితే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, వెళ్ళిపోయినా పర్లేదు. ఎందుకంటే మన డిఐఎస్ మన ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్ బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇండియన్ ఎకానమీ అనేది ఆల్మోస్ట్ స్టేబుల్ అయింది. స్టాక్ మార్కెట్ పెద్దగా అప్స్ అండ్ డౌన్స్ రావట్లేదు ఈవెన్ వీళ్ళు వెళ్ళినా కానీ. సో దట్ ఈస్ అనదర్ బెనిఫిట్. అండ్ ఇంకొకటి చూసుకుంటే సొసైటీ వైజ్ ఎవరైనా కానీ వాళ్ళ అమ్మాయికి లేదంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి, లైక్ అమ్మాయి మ్యారేజ్ అన్నా కానీ ఎడ్యుకేషన్ అయినా కానీ అబ్బాయి అమ్మాయి కానీ ఈ రిలేటెడ్ గోల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ రిటైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గోల్. దీనికి సఫిషియెంట్ మనీ లేదని అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు ఎడ్యుకేషన్కి అవుతుంది, కానీ ఈయన ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది 30 లక్షలు అయింది, దెన్ 20 లక్షలు అప్పులు తీసుకోవాలి అక్కడ.
వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేద్దామని అనుకున్నప్పుడు ఒక 30 లక్షలు ఖర్చు అవుతుంది. బట్ ఆయన ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్సూరెన్స్ స్కీమో లేదా పోస్ట్ ఆఫీసు వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఓన్లీ 20 లాక్స్ అయింది. 30 లక్షలకి 20 లక్షలు వచ్చింది. మళ్ళీ 10 లక్షలు అప్పు తీసుకోవాలి. అలా కాకుండా ప్రాపర్ ప్లానింగ్ తో ఒక డిస్ట్రిబ్యూటర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ అయ్యి ప్రాపర్ ప్లానింగ్ తీసుకుంటే కనుక దెన్ గోల్ మీటింగ్ అనేది ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 10 లక్షలు అప్పు తీసుకున్న చోట మేబీ 1-2 లక్షల్లో అప్పు రావచ్చు, లేదంటే అది కూడా అవసరం లేకపోవచ్చు. ఆ 50 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ దగ్గర మేబీ ఒక 5-6 లక్షలు తీసుకొని రావాల్సి ఉండొచ్చు. బట్ మొత్తం 50 లక్షలు అనేది లైక్ అంత పెద్ద అప్పుల్లోకి వెళ్లకుండా మనం సొసైటీని కాపాడినట్టు అవుతుంది. సో మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చి ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ పీపుల్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ కూడా గైడ్ చేద్దామని అనుకుంటే నేను సార్ నెంబర్ ఇస్తాను, లేదంటే ఒక ఫామ్ ఇస్తాను. ఇక్కడ ఆ ఫామ్ ఫిల్ చేయండి, డైరెక్ట్లీ మన సార్ టీం కాంటాక్ట్ చేస్తారు. రమేష్ గారు వాళ్ళ టీం ఉన్నారు. ఎందుకంటే దిస్ ఈస్ ద సెగ్మెంట్ మెజారిటీ పీపుల్ మిస్సింగ్. ఎందుకంటే ఈక్విటీస్లో మన వాళ్ళకి నాలెడ్జ్ అనేది లేదు. అండ్ మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ ఇటు సైడ్ చూసుకుంటే కనుక వాళ్ళు 100 కోట్లు చేస్తే మన వాళ్ళు ఈవెన్ 10 కోట్లు కూడా చేయట్లేదు ఇన్వెస్ట్మెంట్స్ అనేది. సో అంత డిఫరెన్స్ అనేది మన దగ్గర ఉంది. సో మన వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి, దట్ ఈస్ వన్. సో ఎడ్యుకేషన్ అనేది ఎవరు 1% చేయలేడు. ఈవెన్ నేను కూడా వీడియోస్ చేస్తున్నాను, లాట్ ఆఫ్ కాంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం, లాట్ ఆఫ్ నాలెడ్జ్, వెబినార్స్, సెమినార్స్ ఇవన్నీ చేస్తున్నాం. బట్ 1% వల్ల అది అవ్వదు. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ ఇండస్ట్రీ మీద ఉంటే కనుక మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అవుతారు. బట్ దీనిలో ఇన్కమ్ అయితే కనుక స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటుంది. అది అర్థం చేసుకుని ప్యాషన్తో వచ్చి పీపుల్కి సర్వ్ చేద్దామని అనుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ. అండ్ ఫండ్ బజార్ అయితే కనుక మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి, మల్టిపుల్ అదర్ హెల్పింగ్ సపోర్ట్ అనేది ఫండ్ బజార్ నుంచి ఉంటుంది. ఈవెన్ నా రిలేటెడ్ కూడా మల్టిపుల్ ట్రైనింగ్స్ ఐ డూ అటెండ్ ఫ్రమ్ ద ఫండ్ బజార్. దే ఆర్ ఎక్సలెంట్. సో ట్రై టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ and try to serve the nation, try to serve the people so that it will help everyone. Okay, wish you all the best. And ఈ రిలేటెడ్ ఫామ్ అయితే కనుక నేను ఇక్కడ కింద ఇస్తాను. సో ట్రై టు చెక్ ద ఫామ్ ఆర్ ఎల్స్ కాంటాక్ట్ అవర్ కస్టమర్ కేర్, దే ఆల్సో గైడ్ యూ. యా, థ్యాంక్ యూ. అండ్ మీరైతే ఏదైనా ఫైనల్ మెసేజ్ చెప్దామని అనుకుంటున్నారా? సేమ్ సార్, ఇవాళ 70 lakh crores ఉన్న ఇండస్ట్రీ ఓకే నెక్స్ట్ 2047 ఒక 22 yearsలో మినిమం 58 folds అయ్యే ఛాన్సెస్ ఉంది. 58 folds. ఓకే, 58 times. అండ్ ఇందులో ఇన్కమ్ చెప్తున్నాను కదండి, తక్కువగా అనిపిస్తుంది కానీ లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఇవాళ మీరు 100 రూపీస్ సంపాదించిన ఆఫ్టర్ 5 years తర్వాత మీరు తలుచుకుంటే మంత్లీ 10 lakhs కూడా సంపాదించే అంత పొటెన్షియల్ ఇండస్ట్రీలో ఉందండి. ఓకే, ఆపర్చునిటీ.